గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 41 ఏ డే ఇన్ మై లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనము శిలా తోరణంకి అయితే వెళ్ళినాం కదా, అక్కడ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ మనకి ఏం అర్థం కాదు బికాస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే లాంగ్వేజ్ తమిళ్, మనకి తెలుగు. సో కొంచెం కొంచెం అర్థం అవుతుంది, బట్ నాట్ వెల్. అక్కడ నుంచి మనం జపాల్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ హనుమంతుడు అయితే ఉంటాడు, చెట్టుకు వెలిసి ఉంటాడు. సో ఇక్కడ ప్రతిష్టత అదే అన్నమాట. ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేరులో మనం స్నానం చేస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయంట. బట్ వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంది. ఇక్కడ మనకు ఒక స్వామీజీ అయితే కనిపించినాడు. ఇతను అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ జపం చేస్తున్నాడు అంట. ఇది చాలా హైట్ లో ఉంటారు టెంపుల్. చాలా అంటే చాలా మెట్లు ఎక్కాలి. అసలు మాకు ఈ 2-3 డేస్ నుంచి మెట్లు ఎక్కి 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 కాళ్ళు మొత్తం అరిగిపోయినాయి. బట్ ఆల్సో మనం దేవుని కోసం అయితే ఎక్కుతున్నాము. నేను కొండెంగు హాయ్ అంటే నా కెమెరా చూసి పోజ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తిరుమల స్వామి టెంపుల్ ఇక్కడ రాతి గోడల పైన హిస్టరీ మొత్తం రాసి ఉంటదంట. దర్శనం కంప్లీట్ చేసేసుకొని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. తిరుపతి దగ్గర కిందికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మేము రెడ్డి సంఘంలో 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. సో మీకు రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తారండి. ఇది వచ్చేసి గర్ల్స్ రూమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి బాయ్స్ రూమ్ అన్నమాట. సో 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. ప్లీజ్ అవాయిడ్ మై ఫేస్ అన్నమాట. పొద్దు నుంచి అలిచిపోయి అట్లా అయిపోయింది ఫేస్ మొత్తం. ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే క్యాంటీన్ కి అయితే వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ గా తిన్నాం కాబట్టి కొంతమంది తింటామంటే ఇంకా పైకి పార్సల్ తీసుకొని రూమ్ లో అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసేసినాం. ఇక్కడ ఉంటున్న రెడ్డి సంఘం బ్లాక్ లో మంచిగా డెకరేషన్ చేసాం అనమాట. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని పైన రూమ్స్ కి వెళ్ళి పడుకుండేసినాం అందరం. గుడ్ నైట్, బాయ్ గాయ్స్.